నమస్తే అండి అందరికీ. ఇవాళ డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చి రైస్ కార్డ్ ఈకేవైసీ. రైస్ కార్డ్ ఈకేవైసీ అంటే ఏంటి అసలు? ఈకేవైసీ ఎందుకు చేయాలి? ఎక్కడ చేయించుకోవాలి? ఎవరెవరు చేయాలి? చేయించుకోవాలి? అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు? ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుంది? సో వీటన్నింటికి క్లారిటీగా 1 by 1 పాయింట్స్ డిస్కస్ చేస్తాను. సో ఈకేవైసీ, రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది మ్యాండేటరీ ఇప్పుడు ప్రతి ఒక్క సిటిజన్కి. ఎందుకు అంటే ఈకేవైసీ అనేది చేసుకుంటేనే వాళ్ళకు బెనిఫిట్స్ అనేటివి రైస్ కానీ సమదర్ ఏదైనా కానీ వాళ్ళకు జరుగుతాయి. కాబట్టి ఈకేవైసీ అనేది కంపల్సరీ ఫర్ ఆల్ ద సిటిజన్స్. ఈకేవైసీ అంటే ఏంటి అంటే బయోమెట్రిక్స్ని క్యాప్చర్ చేయడమే ఈకేవైసీ అన్నమాట. సో ఇప్పుడు ఈకేవైసీ చేయించడం అనేది ఆల్ ఓవర్. మెయిన్గా ఈకేవైసీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈకేవైసీ ఆఫ్ ద సిటిజన్స్ అనేది 100% కంప్లీట్ చేయాలి అని చెప్పడంతో ఆల్ ద స్టేట్స్ దిస్ ఈకేవైసీ అనేది జరుగుతోంది. ఎందుకు ఈ సిటిజన్స్కి మ్యాండేటరీ అంటే ఈ రైస్ కార్డ్ హోల్డర్స్కి కంపల్సరీగా మ్యాండేటరీ అని చెప్పడం జరిగింది. ఈకేవైసీ ఎందుకు చేయించాలి అంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసం, అండ్ ఏదైనా బోగస్ కార్డ్స్ ఉన్నాయి అంటే వాటిని రిమూవ్ చేయడం కోసం. డెత్ అయిన పర్సన్స్ ఉన్నా కానీ వాళ్ళు అలాగే రైస్ కార్డ్స్లో కంటిన్యూ అవుతున్నారు, రేషన్ తీసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళందరినీ రిమూవ్ చేసేసి ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే రేషన్ ఇవ్వాలి. సో టు మెయింటైన్ ద ట్రాన్స్పరెన్సీ ఈకేవైసీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఆల్ ద స్టేట్స్. ఓకే, ఈకేవైసీ ఎక్కడ చేయించుకోవాలి అంటే ఈకేవైసీ అనేది రేషన్ షాప్స్లో చేయించుకోవచ్చు. ఏ విధంగా అంటే రేషన్ డీలర్ దగ్గర ఈపాస్ డివైస్ అనేది ఉంటుంది, దాని ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, సో సెక్రటేరియట్స్లో కానీ మనం చేసుకోవచ్చు. ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ యాప్ ద్వారా ఆల్ సెక్రటేరియట్స్ యాప్కి లాగిన్ ఉంటుంది. అందరి లాగిన్స్లోనూ ఈకేవైసీ అనే ఆప్షన్ అనేది ఈకేవైసీ మాడ్యూల్ అనేది ఎనేబుల్ చేశారు. సో వాళ్ళ దగ్గర కానీ ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అంటే తహసీల్దార్ సార్ లాగిన్లో, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ సార్ లాగిన్లో, అండ్ కలెక్టర్ సార్ లాగిన్లో కానీ ఉంది. కానీ మనకు మెయిన్గా దగ్గరగా ఆప్ట్గా ఎక్కడికి వెళ్ళగలమంటే ఫస్ట్ రేషన్ షాప్, నెక్స్ట్ సెక్రటేరియట్స్. కాబట్టి ఈ 2 ప్లేసెస్లో మనము సిటిజన్స్ అనేది ఈకేవైసీ చేసుకోవచ్చు. ఈకేవైసీ అనేది ఎవరెవరు చేసుకోవాలి అంటే మనకు ఎవరైతే స్టేటస్ అనేది రేషన్ కార్డులో వాళ్ళ యొక్క స్టేటస్ అనేది ఇన్యాక్టివ్ అని ఉంటుందో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే జస్ట్ సింపుల్, డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మన యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే తెలుస్తుంది. ఏ నేమ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి, ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆల్ సిటిజన్స్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. వాళ్ళ పక్కన స్టేటస్ అనేది ఏ ఆర్ ఐఏ అనేది కనిపిస్తుంది. ఏ అని ఉంటే వాళ్ళు ఎక్కడ చేయించుకోవాల్సిన అవసరం లేదు, యాక్టివ్లోనే ఉన్నట్టు. సో ఒకవేళ ఇన్యాక్టివ్ అని ఉంటే వాళ్ళు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఈ మంత్ 31 అండి, 31 మార్చ్ 2025కు లాస్ట్ డేట్ అనమాట. సో ఈ లాస్ట్ డేట్ లోపే కంప్లీట్ చేసుకోవాలి. ఎవరు 5 years కన్నా పైన ఉన్నటువంటి ఆల్ సిటిజన్స్. బిలో 5 years ఉన్న వాళ్ళకు మాత్రం ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ యొక్క బయోమెట్రిక్స్ అనేటివి మ్యాండేటరీ బయోమెట్రిక్స్ ద్వారా అప్డేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈకేవైసీ అనేది చేస్తేనే వాళ్ళకు ఫింగర్ ప్రింట్స్ అనేటివి తీసుకొని ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది. లేకపోతే ఈకేవైసీ అనేది కంప్లీట్ అవ్వదు. సో కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు 5 years ఎబోవ్ ఉన్నటువంటి 5 years కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అనేది చేసుకోవాలి. అది కానీ మార్చ్ 31, 2025 చేసుకోవాలి. చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకొని వాళ్ళు ఈకేవైసీ చేయించుకోవాలి, లేకపోతే ఫింగర్ ప్రింట్స్ అనేటివి క్యాప్చర్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుంది అంటే స్టేటస్ అనేది
ఇనాక్టివ్లో ఉన్నా చేసుకోకపోతే వాళ్ళకి రైస్ అనేది స్టాప్ చేసేస్తారు. సో ఈకేవైసీ చేయకపోతే వాళ్ళకు రైస్ అనేది మేబీ స్టాప్ చేసేయచ్చు. రైస్ కార్డు పోవడం అలా అన్నీ ఏం జరగదు త్వరగానే, కానీ రైస్ అయితే స్టాప్ చేసేస్తారా ఆ పర్టికులర్ పర్సన్కి, యాక్టివ్గా లేని పర్సన్కి. సో ఈకేవైసీ చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అంటే మెయిన్గా ఆధార్ కార్డ్ కావాలి అండ్ మన యొక్క ఫింగర్ ప్రింట్స్ థంబ్ కావాలి. సో రైస్ కార్డు ఉంటే మనది యాక్టివా ఇన్యాక్టివా కాదా అని చెక్ చేసుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. కాబట్టి ఈకేవైసీ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవి అంటే రైస్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ అన్నమాట. ఈకేవైసీ అనేది మనం ఒకే ప్లేస్లోనే చేసుకోవాలా అంటే లైక్ నేటివ్లోనే చేసుకోవాలా అంటే అలా ఏం లేదు. ఈకేవైసీ కెన్ డూ ఎనీవేర్ ఇన్ ద స్టేట్, నాట్ ఓన్లీ ఇన్ దర్ పర్టికులర్ విలేజ్. ఎక్కడైనా కానీ ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. కంపల్సరీగా 100% కంప్లీట్ అవ్వాలి 31 మార్చ్ 2025కి. అండ్ దీనికి సంబంధించి ఒక పేపర్ క్లిప్పింగ్ కానీ చూపిస్తానండి. మనకు ఇదేంటి ఇక్కడ 31 లోపు రేషన్ కార్డుదారుల యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి, లేదంటే ఫ్యూచర్లో దెర్ విల్ బి ప్రాబ్లమ్స్ అని చెప్పి పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. అండ్ ఇందులో ఈకేవైసీ ప్రక్రియ 31 మార్చ్ లోపు కంప్లీట్ అవ్వాలి. ఎవరు చెప్పారు అంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ శాఖ యొక్క కమిషనర్ సార్ సౌరభ్ గౌర్ సార్ అందరి యొక్క కలెక్టర్ సార్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఒక సర్క్యులర్ రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈకేవైసీ ప్రక్రియ అనేది 100% మార్చ్ 31 కల్లా కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఈకేవైసీ చేసేటప్పుడు రేషన్ డీలర్లు, ఎంఆర్ఓ సార్ వాళ్ళు, డిఎస్ఓ సార్లు అండ్ కలెక్టర్ సార్ వాళ్ళ లాగిన్లో కానీ ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీ మొబైల్ యాప్ అప్లికేషన్ ద్వారా కానీ, రేషన్ షాప్లో కానీ, ఈపాస్ డివైస్ ద్వారా కానీ ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించారు. అండ్ 5 years లోపు పిల్లలకు తప్ప మిగతా వాళ్ళందరికీ ఈకేవైసీ కంపల్సరీగా మార్చ్ 31, 2025 లోపు కంప్లీట్ అవ్వాలి. లేకపోతే రేషన్ కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సార్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో కాబట్టి ఈకేవైసీ అనేది ప్రతి ఒక్క సిటిజన్ ఎవరైతే ఈకేవైసీ ఇన్యాక్టివ్ ఉందో వాళ్ళందరూ కంపల్సరీగా సెక్రటరేట్స్ కానీ లేదంటే రేషన్ షాప్ కానీ వెళ్ళి ఈ థంబ్ అనేది వేసి బయోమెట్రిక్స్ క్యాప్చర్ చేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. సో దిస్ ఈజ్ ఆల్ ద రిగార్డింగ్ అబౌట్ రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్ ఈకేవైసీ. సో థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. కంట్రీ ఈకేవైసీ అనేది జరుగుతోంది. సో ఇప్పుడు ఈకేవైసీ చేయించడం అనేది ఆల్ ఓవర్ కంట్రీ